మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. మరి చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతహలాడుతూ వచ్చారు. అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు, చూసాను, చాలా బాధ అనిపించింది. అతను నేనంటే ఇష్టపడవచ్చు, కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా మా అందరికీ కూడా, లోకేష్ గారికి కానీ, మాకు కానీ, మా మంత్రి గారికి కానీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్రశోకాన్ని ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకును కూడా చిన్న 23 ఏళ్ళు కూడా, 25 ఏళ్ళు కూడా లేవు, 23 ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటుంది. చేసిన సహాయమే కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మా గౌరవ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అన్ని పార్టీస్ మేము అందరూ వారికి అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. జై హింద్. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలని తల్లి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసమే చచ్చిపోతాను, ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో, 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. నేను మొన్న కూడా ఏం చెప్పానంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ, సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో అవి కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. ఇది చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి, ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసే దానికి పర్యవసానమే. ఎందుకంటే 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరల, 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరల. కానీ ఇంకెక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి.